హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. అందరం పైకి చాలా అందంగా ఉంటామండి. అంటే మనకి కనిపించే ఎక్స్టర్నల్ పార్ట్స్ గురించి, ఫేస్ గురించి, హెయిర్ గురించి, స్కిన్ గురించి ఇలా ప్రతిదానికి మనం కేర్ తీసుకుంటాం. బట్ మనకు ఇంటిమేట్ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది దాన్ని చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉంటారు. దానికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రైవేట్ పార్ట్స్లో మనకి డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇన్ఫెక్షన్స్ చాలామందికి 70% అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి లాబియోప్లాస్టీ, లెజనోప్లాస్టీ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి లోపల ఆల్రెడీ డాక్టర్ మాళవిక గారు, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఉన్నారు. సో వారిని అడిగి ఈ ట్రీట్మెంట్ గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మాళవిక గారు, మామూలుగా ఆడవాళ్ళకి ఇంటిమేట్ ఏరియాలో నిజంగా మీరు చెప్తూ ఉంటే అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలియకో తెలిసో కొందరు దాన్ని చేతులారా పెద్దవి కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా ఒకటి వింటున్నాం, ఓ షాట్ జీ స్పాట్. నిజంగా విననీకి చాలా, చెప్పనీకి కూడా చాలా ఫన్నీగా ఉంది. అసలు ఈ ఓ షాట్ ఏంటి, జీ స్పాట్ అంటే ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళకు ఎక్కువ ఇలాంటి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది? ఓ షాట్ అంటే ఆ పేరు సజెస్ట్ చేసినట్టు, ఓ అంటే ఆర్గాజం, ఆర్గాజం షాట్ అన్నట్టు. సో మహిళల్లో కూడా ఇంటర్కోర్స్ అప్పుడు ఆర్గాజం అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అప్పుడు వాళ్ళ ఇంటర్కోర్స్ ప్లెజర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినట్టు. సో ఇది చెయ్యటానికి వాళ్ళు అంటే ఆర్గాజం వస్తే మనకి ఒకటి ఎక్స్టర్నల్ ఆర్గాజం అంటే షార్ట్ లాస్టింగ్ ఆర్గాజం ఏమో క్లైటోరల్ ఆర్గాజం. మనకి ఇక్కడ ఇది యోని అనుకోండి, బయట ఇంద లేబియా అని చెప్పాను కదా, పైన క్లైటోరస్ ఉంటుంది. ఆ క్లైటోరస్ హైలీ స్టిమ్యులేటెడ్ అనమాట, బాగా నర్వ్ సప్లై ఉంటాయి దానికి. సో క్లైటోరల్ ఆర్గాజం ఒకటి, వెజైనల్ ఆర్గాజం ఒకటి. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాజం. క్లైటోరల్ ఆర్గాజం ఏమో షార్ట్ లాస్టింగ్ బట్ క్విక్గా వచ్చేస్తుంది. బట్ వెజైనల్ ఆర్గాజం కొంచెం టైం తీసుకుంటుంది అండ్ ఇట్స్ లాంగర్ లాస్టింగ్. సో ఈ క్లైటోరస్ దగ్గర ఆర్గాజంని మనం ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మీరు చెప్పినట్టు ఓ షాట్, అది వెరీ ఫేమస్గా దాన్ని ఓ షాట్ అని పిలుస్తారు, మనం క్లైటోరల్ షాట్ అని చెప్తాము. వెజైనల్ ఆర్గాజం రిలేటెడ్ అయితే అది జీ స్పాట్. జీ స్పాట్ అంటే జనరల్గా వెజైనా లోపల ఒక 5 సెంటీమీటర్స్ లోపల యాంటీరియర్ వాల్ పైన వాల్లో ఒక జీ స్పాట్ అన్న సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. అది ప్రతి ఆల్మోస్ట్ 50% మహిళలకు అసలు తెలియదు అదొక వాళ్ళకు సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. అది స్టిమ్యులేట్ అయితే వాళ్ళకు ఆర్గాజం, వెజైనల్ ఆర్గాజం వస్తుంది అని అసలు జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియదు. తెలిసిన కొంతమంది దే యాక్చువల్లీ వాళ్ళ ఓన్ బాడీని దే ఎక్స్ప్లోర్ అండ్ దే ఫైండ్ అవుట్ వేర్ ఆ జీ స్పాట్ ఎక్కడ ఉంది అని. ఇవన్నీ థింగ్స్ ఈజ్ ఫర్ వాళ్ళకి ఆర్గాజం, అరౌజల్ వీటిల్లో హెల్ప్ చేయటానికి. సో యంగ్ గర్ల్స్కి న్యాచురల్గానే వాళ్ళ హార్మోన్స్ అప్ టైట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది బాగానే వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ యాజ్ మన ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆఫ్టర్ డెలివరీస్ అండి, లేకపోతే మళ్ళీ 30s క్రాస్ అయ్యాక అనండి, కొంచెం ఆ లిబిడో అంటాం, అంటే ఇంట్రెస్ట్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ని మనం లిబిడో అంటాం. అది తగ్గిపోతూ ఉంటుంది. మెనోపాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఈ ఆర్గాజం ఫీలింగ్ ఇవన్నీ వాళ్ళకి ఫీల్ అవ్వవు. బట్ దే వాంట్ టు నో హౌ ద ఫీలింగ్ ఈజ్, దే వాంట్ మళ్ళీ ఇంకా ఎట్లా ఇంకేం చేయొచ్చు అని వస్తారు. సో వాళ్ళకి మేము ఈ ఓ షాట్ అని, జీ స్పాట్ ఆగ్మెంటేషన్ అని ఈ ప్రొసీజర్స్ చెప్తాము. ఈ ప్రొసీజర్ కూడా ఏంటంటే మీరు వినే ఉంటారు, పిఆర్పి అంటాము, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని. మన ఓన్ బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మనం దాంట్లోంచి ప్లేట్లెట్ రిచ్ పిఆర్పి తీసి ఇది మనం హెయిర్కి వాడతాము, ఫేషియల్ రిజువినేషన్కి వాడతాము. సేమ్ వే మనం కింద వెజైనల్ ఏరియాలో కూడా వాడతాం. సో దీన్ని క్లైటోరస్లో ఇంజెక్ట్ చేస్తే అది క్లైటోరస్ స్టిమ్యులేట్ అయ్యి ఇంకా కొంచెం రిజువినేట్, నర్వ్ సప్లై బెటర్గా, సెన్సిటివ్గా ఉంటాయి. అదే మనం జీ స్పాట్ అంటే ఆ లోపల ఉన్న ఏరియాలో కొంచెం అది బల్కీ అవ్వాలి, ఆగ్మెంటేషన్ అంటే అది బల్కీ అవడానికి ఇద్దరు పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, కొంతమంది ఫిల్లర్ లాంటివి కూడా, మైన్యూట్ ఫిల్లర్స్ కూడా పెడతారు. సో దీని లోపల ఆగ్మెంట్ చేసినట్టు వీటి వల్ల వాళ్ళ ఆర్గాజం బెటర్ అవుతుంది. అండ్ ఇది హైలీ ఎఫెక్టివ్ ఆల్సో. చాలా మంది ఒకసారి చేసుకున్నాక మళ్ళీ వస్తారు ఆఫ్టర్ 3 months అట్లాగా, నాకు ఫస్ట్ టైం మీరు ఓ షాట్ జీ స్పాట్ చేశారు, నాకు చాలా బాగా అనిపించింది, మళ్ళీ చేస్తారా అని కూడా వస్తారు. ఓకే. సో ఈ పిఆర్పి యాక్చువల్లీ ఇంజెక్షన్ ఎలా అంటే, మన ఈ పిఆర్పిలో ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి వెళ్ళి అక్కడ
టిష్యూని ఇంకా బెటర్ అండ్ బెటర్ చేస్తాయి. ఈ నర్వస్ సప్లై ఎక్కువ ఉన్న టిష్యూ ఇంకా ఎక్కువ స్టిమ్యులేటెడ్, ఇప్పుడు మనకు కావాల్సిన స్టిమ్యులేషన్, సో ఇంకా ఎక్కువ స్టిమ్యులేటెడ్ అవుతుంది. సో అది మొత్తం మనం ఇంజెక్షన్ ఇచ్చాక నాకు ఫుల్ పొటెన్షియల్ రావడానికి 4 to 6 weeks పడుతుంది. ఇమీడియట్ గానే దే కెన్ ఫీల్ ఇట్ ఈస్ బెటర్ అని 4 to 6 weeks. నెమ్మదిగా వాడుతున్న కొద్దీ కొంచెం టేపర్ అయిపోతా 6 months, కొంతమందికి 1 year అట్లా స్లోగా తగ్గిపోతుంది. అయితే దే కమ్ అగైన్, మళ్ళీ వస్తారు మాకు, మళ్ళీ ఓ షాట్ చెయ్యరా, మళ్ళీ జీ స్పాట్ ఆగ్మెంటేషన్ చెయ్యరా. సో 3 months తర్వాత 3 months తర్వాత, కొంతమంది 6 months తర్వాత, 1 year 2 years, వాళ్ళ 2 years తర్వాత అయితే ఎఫెక్ట్ అసలు ఏమి ఉండదు. ఇంకా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. అంటే దీనికి సిట్టింగ్స్ అంటూ ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఒకసారి చేయించుకుంటే మళ్ళీ వాళ్ళకి అవసరం కావాలి అనిపించినప్పుడు మళ్ళీ రావటమే నా దగ్గర. అండ్ ఇది జస్ట్ ఈ పిఆర్పి అనేది ఎక్కడిచ్చిన బాడీలో ఆ టిష్యూని బెటర్ గానే చేస్తుంది. సో అందుకే మనం ఫేస్ కి సో క్లైటోరస్ ఇవ్వచ్చు, ఈ జీ స్పాట్ అంటే ఆ వెజైనల్ వాల్ ఇవ్వచ్చు, మొత్తం వెజైనా అంతా కూడా ఇవ్వచ్చు. వెజైనా అంతా కొంచెం 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 మనం పిఆర్పి ఇస్తే వెజైనా కూడా రిజువినేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఆర్గాజం ఇట్లా అన్నిట్లో లూబ్రికేషన్ కూడా ఇంపార్టెంట్. లూబ్రికేషన్ అంటే వెజైనా వెట్ గా ఉండాలి. సో అది ఎలా ఉండాలి, లోపల టిష్యూ హెల్దీగా ఉండాలి. సో ఆ ఫ్రిక్షన్ ఇంటర్ కోర్స్ టైంలో అవన్నీ సరిగ్గా ఉండాలంటే వెజైనల్ టిష్యూ టైట్, అంటే ఇట్ షుడ్ బి రిజువినేటెడ్, టైట్, కొలాస్టిన్, ఎలాజిన్ అవన్నీ బాగా ఉండాలి. సో దానికోసం వీ కెన్ గివ్ పిఆర్పి ఆల్ త్రూ అవుట్ ద వెజైనా. జీ స్పాట్ ఏరియాలో ఇవ్వచ్చు, క్లైటోరస్లో ఇవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆర్గాజం షాట్స్. సో అంటే ఇప్పుడు దీనికి అనెస్థీషియా ఉంటుంది? అస్సలు ఏమీ లేదండి. ఇది జస్ట్ మన బ్లడ్ ప్రిపరేషన్ టైం అంతా, బ్లడ్ తీసుకున్నామా ప్రాసెసింగ్ 1 అరగంట పోతుంది. ఇంజెక్షన్ కి జస్ట్ 1 minute, ఓన్లీ 1 minute. ఎస్, జస్ట్ 1 minute. జస్ట్ అంతా రెడీగా ఉంటుంది. సిరంజ్ చిన్న ఇన్సులిన్ సిరంజెస్ లో ఇచ్చేస్తాం. ఇన్సులిన్ సిరంజెస్ అంటే వాళ్ళు జనరల్లీ డయాబెటీస్ వాళ్ళు షార్ట్స్ కూడా తీసుకుంటారు. అంత చిన్నది ఉంటుంది, అది క్లైటోరస్ లో ఇచ్చేస్తాము. ఎవరికన్నా కొంచెం సెన్సిటివ్ అనిపిస్తే స్ప్రేస్ లాంటివి ఉంటాయి, లోకల్ స్ప్రేస్. బట్ నా పేషెంట్స్ చాలా మంది అసలు ఏమీ లేదు, డైరెక్ట్ ఇచ్చేసినప్పుడు దే వెల్ టాలరేట్. అంటే ఇప్పుడు ఇది చేయించుకోవాలంటే మనం ఇంటిమేట్ ఏరియాలో చేయించుకోవాలన్నా పీరియడ్స్ తర్వాతే రావాలి. దీనికి మరీ తర్వాత ఇమ్మీడియట్ గా అవసరం లేదు, ఎందుకంటే మనం సర్జరీ లాంటిది ఏం చెయ్యట్లేదుగా. సో పీరియడ్స్ కి 1 week ముందు వచ్చినా పర్వాలేదు. మరి ఇంకా రేపు పీరియడ్స్ అంటే ఈ రోజు చెయ్యను, ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తాను. అట్లీస్ట్ 48 hours ముందు వచ్చినా ఐఎమ్ ఫైన్. 48 hours ముందు వచ్చినా చాలు, పర్వాలేదు. ఎందుకంటే నేను ఇంజెక్ట్ క్లైటోరల్ టిష్యూ లోపల చేసేస్తా. మనకు పీరియడ్ అనేది గర్భసంచి లోపల నుంచి వస్తుంది. సో నేను చేసే ఇంజెక్షన్ దాంట్లో ఏమి ఇబ్బంది పెట్టదు. తర్వాత మరి ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే లైక్ హస్బెండ్ వైఫ్ సెక్సువల్ గా కూడా అంటే ఎలా ఉండాలి, దానికి ఎంత టైం ఉంటుంది? డౌన్ టైం అసలు ఏం లేదండి. సో ఇప్పుడు ఇంజెక్షన్ చేసేస్తే దట్ సేమ్ డే దే క్యాన్ బి సెక్షువల్లీ యాక్టివ్. అబ్సల్యూట్లీ నో డౌన్ టైం. బికాజ్ నేను ఎక్కడ ఏమీ సర్జరీ లాగా ఏం చేయలే. ఉన్న ప్రిక్ కూడా ఇంజెక్షన్ లాంటి సన్న ప్రిక్, లైక్ సో మనం ఇక్కడ మజిల్ దగ్గర షార్ట్స్ తీసుకుంటాం, అట్లా దానికంటే ఇంకా చిన్న నీడిల్తో ప్రిక్ చేస్తాము. సో ఇట్ ఈస్ జస్ట్ అ ప్రిక్ కాబట్టి అస్సలేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఉమెన్ ఏమన్నా సెన్సిటివ్ గా ఫీల్ అయితే ఆ ఒక్క రోజు మేబీ వదిలేస్తే దట్ ఈస్ ఇనఫ్. దీనికి మామూలుగా ఎంత 5 minutes 10 minutes లో అయిపోతుందేమో, అంతే. ఇంజెక్షన్ అనేది ఏం లేదు, జస్ట్ ఇంజెక్ట్ చేయటం. మేము అన్ని రెడీగా ముందే పెట్టేసుకుంటాం కాబట్టి అది 1/2 hour పడుతుంది. సెంట్రిఫ్యూజ్ అన్ని అవ్వటానికి రెడీగా పెట్టుకుని పొజిషన్ అంతా ఇంజెక్ట్ చేయడానికి జస్ట్ 1 minute to 5 minutes. నిజంగా మాళవిక గారు ట్రీట్మెంట్ ఇన్ని ఉంటాయా అని, అంటే నెట్వర్క్ ఎంత మనం ఫాస్ట్ జనరేషన్లో ఉన్నామో అన్ని ఫాస్ట్గానే మనకి అన్ని మన చేతికి వస్తున్నాయి. బట్ దాన్ని తీసుకోవడంలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు మరి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరకు వస్తారు? దీనికి కూడా ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అన్నిటికీ మించి ఇది ఎంతవరకు సేఫ్? అండ్ బికాస్ చాలా సెన్సిటివ్ ప్లేస్ కదా ఇంటిమేట్ ఏరియా, ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్ అనేది 25 years తర్వాత ఎవరన్నా రావచ్చు. యంగ్ క్లయింట్స్ జనరల్గా రారు, ఎందుకంటే వాళ్ళకు ఆర్గాజం అవన్నీ బెటర్గా ఉంటాయి కాబట్టి. ఎక్కువ మంది 30 తర్వాతనే చూస్తాను నేను. బట్ ఆఫ్టర్ 25 ఎవరికన్నా ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ డెలివరీలు అయిపోతే 25 నుంచే మనం చూడొచ్చు. అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్, అరౌండ్ మెనోపాజల్ అసలు 35 నుంచి 50 వరకు సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో లిబిడో అంటాం, సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయాలి అన్న కోరిక తక్కువ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఆర్గాజం కూడా తక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వస్తారు. అండ్ వాళ్ళు ఈ షార్ట్స్ చేయించుకున్నాక వాళ్ళు దే కెన్ సీ ద డిఫరెన్స్, వాళ్ళకే బాగా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు సెక్షువల్ హెల్త్ మీద ఈ మధ్యన అవేర్నెస్ చాలా పెరిగింది, దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలుస్తుంది. సో దాని మీద దే ఆర్ వర్కింగ్. అంటే జనరల్ హెల్త్ లాగా కాదు, జస్ట్ నాకేమన్నా ఇబ్బంది ఉందా దానికి సర్జరీ చేశానా కాదు, ఓవరాల్ వెల్ బీయింగ్ మీద అందరూ
ఒక స్టెప్ తీసుకుంటున్నారు. సో అందుకనే సెక్షువల్ హెల్త్ మీద కూడా ఇంపార్టెన్స్ వచ్చి ఇలాంటివి చేసుకుంటున్నారు. అండ్ దీస్ ఆర్ వెరీ సేఫ్ బికాస్ పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి అది ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఇంకా నేను టిష్యూని బెటర్ చేస్తున్నాను. ఆ వెజైనల్ ఏరియా అని క్లైటోరస్ జీ స్పాట్ గానీ ఐఎమ్ మేకింగ్ ద టిష్యూ బెటర్. సో ఎంత బెటర్ గా చేస్తే అంత మంచిది. సో ఇక్కడ మేము సర్జరీస్ లాంటివి ఏం చేయట్లేదు, అదంతా నాన్ సర్జికల్, అబ్సల్యూట్లీ నో డౌన్ టైమ్ కాబట్టి దిస్ ఇస్ ద సేఫెస్ట్ థింగ్ టు డూ. సో ఏంటంటే అండి, దేనికి భయపడకండి, అది సెన్సిటివ్ ఏరియా కదా, 1,000,000 అపోహాలు ఉంటాయి కదా. సరే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎలాగో కింద స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఎటర్నల్లీ ఎస్థెటిక్స్కి సంబంధించిన నెంబరు. మీరు చక్కగా ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి ఉన్నా ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే, మీరు ఓపెన్ అప్ అవుతే వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళు మీకు ఒక ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి దీని గురించి మంచి అవగాహన నిజంగానే జనాల్లో పెరుగుతుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సెక్సువల్ లైఫ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. మనం హెల్త్కి అది చాలా సహకరిస్తుందని ఎన్నో మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆహా, ఇంత ఉంటుందా, ఇంత ఇంటిమేట్ ఏరియాలో ఇన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఎనీహౌ అండి, సో మళ్ళా చెప్తున్నానండి, ఎటర్నల్లీ ఎస్థెటిక్స్లో మాత్రం సర్టిఫైడ్ డాక్టర్లే ఉంటారు. దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మీరు చక్కగా ఇక్కడికి వచ్చి డాక్టర్ మాలవిక గారు ఉంటారు, చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు.